1955 ఆ ప్రాంతంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రోజులు మారాయి అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే విజయవాడలోని మారుతి టాకీస్ అనే సినిమా హాల్లో ఈ సినిమా చూడడానికి సాక్షాత్తు కనకదుర్గమ్మ వచ్చింది. అయితే మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏంటి అమ్మవారు ఏంటి సినిమా చూడడానికి రావడం ఏంటి అని. ఎంతైనా మనం అందరం ఆవిడ పిల్లలం కదా, ఏంటో పిల్లలు సంబరపడి చూసేస్తున్నారు సినిమా, ఏముందో ఆ సినిమాలో ఒకసారి చూద్దామని వచ్చి ఉండొచ్చు. అయితే సాధారణంగా దైవం దిగి వచ్చినప్పుడు ఏదో ఒక లీల చూపించే వెళ్తారు. అయితే ఆ మారుతి టాకీస్ అనే సినిమా నుంచి బయటికి వచ్చేసాక అమ్మ వెంకన్న అనే అతని రిక్షా ఎక్కింది. రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి మీద దింపమని చెప్పిందనమాట. రిక్షా అతను కూడా సరే అని రిక్షా ఎక్కించుకొని తీసుకువెళ్ళాడనమాట. అయితే అమ్మవారే అని ఏంటి ప్రూఫ్ అంటే, నుదుటిన కుంకం, ఎర్రటి గాజులు, ఎర్రటి చీర, ఇవన్నీ కూడా అమ్మవారికి గుర్తనమాట. అయితే రిక్షా ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అయితే మార్గం మధ్యలో ఆ ముత్తైదో రూపంలో ఉన్న అమ్మవారు ఆ రిక్షా అతన్ని ఇలా అడిగిందంట, ఏం బాబు అర్ధరాత్రి నగరం అంతా ఇంత నిర్మానుష్యంగా ఉంది, ఒక్కడివే వెళ్తున్నావు, పైగా ఈ సమయానికి అమ్మవారు నగర సంచారానికి వస్తుందని అంటారు కదా, ఏం భయంగా లేదా అని. అయితే ఆ రిక్షా అతన్ని ఇలా అన్నాడంట, మా అమ్మని చూసి నేను ఎప్పుడైనా భయపడ్డానా అమ్మ, మా అమ్మ లాంటిదే కదా ఆ తల్లి కూడా, తప్పు చేసే వాళ్ళైతే భయపడతారు, కాయ కష్టం చేసుకుని బతికేవాడిని నేను ఎందుకు భయపడతానమ్మా అని అన్నాడంట. ఇక ఇంద్రకీలాద్రి దగ్గరలోకి వచ్చేసాక అమ్మ ఆపమన్న చోట ఆపేశాడు అతను. అమ్మ కూడా దిగి వెళ్ళిపోతుంది. వెనక చూసుకుంటే అమ్మ లేదు, ఆవిడ వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రిక్షా అతనికి తెలియదు కదా సాక్షాత్ అమ్మవారే అని. పిలిచి, అమ్మ డబ్బులు ఇవ్వడం మర్చిపోయావు అని అడిగాడంట. నీ తలభాగాలో పెట్టేశాను బాబు చూడు అని చెప్పిందంట ఆవిడ. ఇదేంటి తలపాగలో పెట్టడం ఏంటి అని తలపాగలో చూసుకుంటే తలపాగలో ఒక 10 రూపాయల కాగితం, ఒక బంగారు గాజు ఉన్నాయంట. ఇటు చూస్తే ఏమో ముత్తైదు మాయమైపోయారు. అయితే అప్పుడు అతనికి అమ్మవారని అర్థమయ్యి వెర్రి కేకలు వేసేసాడనమాట. అప్పుడు చుట్టూ జనాలందరూ వచ్చి ఏంటా అని చూస్తే సంఘటన జరిగింది ఇది. తర్వాత రోజు ఆంధ్రకేసరి అనే పేపర్లో ఆ గాజు, ఆ ఇచ్చిన 10 రూపాయల నోటు ఫోటో తీసి ప్రింట్ చేశారు మొత్తం సంఘటనని. ఈ విధంగా కనకదుర్గమ్మ దర్శనంతో ఆ రిక్షా అతని జన్మ ధన్యమైపోయినట్లే కదా మరి.